ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అనంతరం దామచల జనార్దన్ భారీ కేక్ ను కట్ చేసి పార్టీ నేతలకు కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాజీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా దామచల గారి తరఫున మంత్రి శ్రీనివాసరావు గారు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఒంగోలు మున్సిపాలిటీ అభ్యర్థి పోతూ నగర ప్రజల నాయకులు సునీత గారు కూడా మీటింగ్ చెప్పడానికి ఇచ్చేస్తున్నారు. శాసన గారు కూడా చెప్పారా? మన వినియోగ సమయం అన్నకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చారు. కత్తిబాబు గారిని కూడా ప్రత్యేక తెలియజేస్తున్నారు. ఒక 10 నిమిషాలు వెయిట్ చేసి లేడీస్ అయిపోతున్నా అసలు గారు సీనియర్ నాయకుడు మేము వచ్చాము. మళ్ళీ ముందుకి ఇద్దరం కూర్చో అయితే లేకపోతే ఓకే. అల్లూరు నుంచి దయచేసి చూసుకోవద్దా, దయచేసి అందరికీ వీటిని చెప్పే అవకాశం ఉంటుంది. కావున దయచేసి చూసుకోకుండా ప్రశాంతంగా కంటిన్యూ అందించాడు. ఇబ్బంది పడాల్సిన పని లేదు. దయచేసి ప్రశాంతంగా అందరికీ వీటిని చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి సంయమనం పాటించాల్సింది మనం చూస్తున్నాం. పైడి నాయుడు గారు మన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారా? దివ్యాంగులు వారు ఎంతో ప్రేమతో అన్నకి జనార్దన్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా కేక్ కూడా కట్ చేస్తున్నారు. వారికి కూడా దామచల జనార్దన్ గారి తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నాయకుల గారు మన దామచల జనార్దన్ ప్రారంభోత్సవం చేస్తా ఉన్నారు. అయిపోయి చూస్తున్నా పోనమ్మా కలిసి కలిసి లేదండి. అవునమ్మా
చేస్తున్నారు. వారికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మరియు దామచర్ల జనార్దన్ గారు అందరికీ గురించి చెప్పిందాక ఉంటాడు. కాబట్టి ఎవరు అనిగా భావించకుండా స్టేజీ బలహీనంగా ఉంది కాబట్టి ఒకరి తర్వాత వచ్చి అన్న గురించి చెప్పేసి మనం చేస్తున్నాం. స్టేజీ బాగా బలహీనంగా ఉంది, ఇబ్బంది జరిగితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ ఒకరి తర్వాత వచ్చి